ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐ లవ్ జీరో వ్యాలీ అని. ఇది పేచి ఫోటో అంటారు. ఇదంతా మనకు అంతా ఇది గవర్నమెంట్ ల్యాండే. ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ అని జరుగుతుంది. ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సెప్టెంబర్ మాసంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కొండలు, వాతావరణం ఎట్లుందంటే బాగా పచ్చిక బయలు. మనకు జీరో వ్యాలీ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకు చూస్తున్నారు మీరు, మనకు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ వ్యాలీలో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ వ్యవసాయం కానీ చేస్తున్నారు. పచ్చని వరి పొలాలు, అక్కడ చూడండి విలేజ్ ఎంత చక్కగా ఉందో. మనకు ఈ వరి పొలాల్లో 2 రకాల పంటలు పండిస్తారు. అంటే ఒక పంట ఏమో వరి వేసి కోసేస్తారు. ఇంకోటి మనకు రెండో పంట వచ్చి వరి వేసి వర్షాకాలంలో వరి వేసి దాంట్లో చిన్న చేప పిల్లలు వదులుతారు. అవి ఒక 2 months అయ్యేదానికి పెద్దవి అవుతాయి. ఫస్ట్ ఆ చేప పిల్లలనంతా తీసేసుకొని అమ్మేస్తారు, తింటారు కూడా. ఈ 2 రకాల పంటల్లో 3 రకాల ధాన్యాలు పండిస్తారు. ఒకటి ఏమంటే మనకు బాసుమతి రైస్, నెక్స్ట్ వన్ వచ్చి బ్రౌన్ రైస్ అని, మామూలు రైసు 3వ రకం అన్నమాట. ఈ విధంగా 2 రకాల వ్యవసాయము ఇక్కడ చేస్తున్నారు. మనకు అది మంచి హర్షించదగ్గ విషయమే. మనకేమంటే రాయలసీమలో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు రబీ, ఖరీఫ్ మాత్రమే చేస్తుంటాము. వీళ్ళు వరి పంటల్లో మనకు దాదాపుగా 2 క్రాప్స్ మనకు పండిస్తున్నారంటే గ్రేటే. చేపలు ప్లస్ వరి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ జైరోలో ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ వచ్చి సందర్శించాలి. పచ్చిక బయలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనము చూస్తున్నాము, చాలా చక్కగా ఉంది. అదేవిధంగా కొండలు, బ్రహ్మాండంగా కొండలు ఉన్నాయి. మీరు కానీ జీరోలో మ్యూజిక్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది. మనకు మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు కంపల్సరీ అందరూ గ్యాదర్ అవుతారు. సెప్టెంబర్ మాసం అట్లుంటుంది కాబట్టి ఆ మాసంలో మనకు విజిట్ చేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ మనకు వచ్చిన ఇక్కడ అతను మనకు చెప్తున్నారు. మనకు ఐ లవ్ జైరో అనేది ఒక గిరిజన జాతి. ఆ పేరు మీదనే జీరో అంటున్నాం. తొందరగా మనకు అర్థం కావాలంటే జీరో అంటున్నాము. మీరు చూస్తున్నారు మనకు వెనక చూడండి, నా వైపు వెనకల కొండలు చాలా చక్కగా ఉన్నాయి. ముక్కర హరినాథ్ అనంత ట్రావెలర్ అనంతపూర్ ఎడ్యుకేషన్ టూర్.